హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ట్రెండింగ్ నెక్ డిజైన్ అండి, బోట్ నెక్ మోడల్లో చూపిస్తాను. ఈజీగా కొత్త వారైనా పెట్టుకునే విధంగా ఉంటుంది. అయితే కింద క్రాస్ ఉంటుంది కదండి, ఆ క్రాస్ పోవడానికని స్ట్రేట్ లైన్ కొట్టాను. అది బ్లౌజ్ హైట్ ఎంత అవుతుందో అంతైతే మార్కింగ్ పెట్టానండి. అంతకంటే ఒక 1 ఇంచ్ ఎక్కువగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు నా వైపు ఫోల్డింగ్ ఉంది, నాకు అపోజిట్ వైపు ఓపెన్స్ ఉన్నాయండి. ఈ షోల్డర్ బోట్ నెక్ మోడల్ బ్లౌజ్ కదా, 7.5 అయితే షోల్డర్ మార్కింగ్ పెట్టాను. దాంట్లో షోల్డర్ కోసమని 3.5 ఇంచులు తీసాను, మిగతాది నెక్ కోసమని వదిలేసానండి. చంక దింపు అయితేనేమో షోల్డర్ ఎంత తీసుకున్నామో అంత తీస్తున్నాను. 7.5 ఇంచులు షోల్డర్ కదా, 7.5 ఇంచులు చంక దింపు తీసాను. చంక దింపు దగ్గర డబ్బా మార్కింగ్ అయితే కొట్టుకుంటున్నాను. చంక రౌండ్ వచ్చేసి 1.5 ఇంచులు తీస్తున్నాను ఫ్రెండ్స్. చంక రౌండ్ 1.5 ఇంచులు తీస్తున్నాను. ఈ చంక రౌండ్ అనేది కొద్ది కొద్దిగా ఇట్లా రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం రౌండ్ చేసుకొని కిందికి కలుపుకోవాలండి. అట్లా కలపడం వల్ల ఎక్కడ ముడత రాదు. ఇప్పుడు మీకు చూపించేది నడుము మార్కింగ్ అండి. నడుము దగ్గర మెయిన్ మెజరు డాట్స్ కోసమని 1 ఇంచు, ఖర్చు కోసమని కొద్దిగా క్లాత్ అయితే ఎక్కువ తీసుకున్నాను. తర్వాత మనం తీసేసుకోవచ్చు అండి క్లాత్ అనేది. ఇప్పుడు చంక రౌండ్ చూపిస్తున్నానండి, చూడండి. చంక రౌండ్ కొంచెం క్లాత్ ఎక్కువే ఉంది. అయితే ఇక్కడ డిజైన్లో కటింగ్ అయితే వస్తుందండి. ఆ కటింగ్ దగ్గర క్లాత్ తక్కువ పడకూడదని కొంచెం నేను హైటు 1 ఇంచ్ తీసాను. చంక దగ్గర ఖర్చు కోసం కూడా ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు పైన ఎంత నెక్ అయితే ఉందో 4 ఇంచులు, కింద కూడా అంతే 4 ఇంచులు పెట్టానండి. ఇప్పుడు దీన్ని కూడా డబ్బా షేప్లో డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఈ బోట్ నెక్ మోడల్లో డబ్బా షేప్ అనేది తీసుకున్నప్పుడు ఈ డబ్బా షేప్లో మనకు నచ్చిన డిజైన్, నెక్ డిజైన్ కూడా షేప్స్ డిఫరెంట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 3.5 ఇంచులు మార్కింగ్ కొట్టుకొని రౌండ్ తీసానండి. ఇక్కడ నేను చంక నుండి కిందికి 3 ఇంచులు కాదండి, 3.5 ఇంచులకి ఇక్కడ కట్ వర్క్ కదా, 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చూడండి, 3.5 ఇంచులు. ఈ 3.5 ఇంచుల నుండి ఈ నెక్ వరకు ఇట్లా క్రాస్గా లైన్ అనేది డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఇది చిన్న క్యాప్ అండి, ఇది డబ్బా క్యాప్. ఈ క్యాప్ తోటి నేను కట్ వర్క్ డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడి నుండి మనం ఆ నడుము దగ్గర వరకు ఈ లైన్ పైన పెట్టుకొని ఈ కట్ వర్క్ అనేది డ్రా చేయాలండి. ఈ కట్ వర్క్ డ్రా చేసిన తర్వాత ఇది మనం కటింగ్ చేస్తాం కదా, చేసిన తర్వాత మళ్ళీ ఈ కింది కట్ వర్క్ ఉల్టాయించుకున్న తర్వాత కిందికి జాయింట్ చేసుకోవాలి. అప్పుడు ఖర్చు మందం పై క్లాత్కి, ఖర్చు మందం కింది క్లాత్కి కుట్లలోకి వెళ్ళిపోతుంది. అందుకు మనం బ్లౌజ్ హైట్లో నేను 1 ఇంచ్ ఎక్కువ తీసానండి. ఇది నెక్ షేప్ అండి. కింద మనం అయితే లెంత్ తక్కువ అవుతుందని డిజైన్ షేప్ ఏర్పడడానికి ఇంకో 1/2 ఇంచ్ కిందికి దించి మార్కింగ్ అయితే పెట్టాను. కటింగ్ చేసిన తర్వాత ఆ విధంగా ఉందండి అది. అయితే ఇప్పుడు ఈ పై పార్ట్స్వి ఈ విధంగా ఉల్టాయించుకుంటున్నాను. ఇది పట్టు శారీ బ్లౌజ్ అండి, పెద్ద బార్డర్ అండి ఇది. చూడండి, ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా. ఈ పెద్ద పీస్కి ఇక్కడ సైడ్ మెయిన్ క్లాత్ తక్కువ పడుతుంది. అయితే మనము కానీ అక్కడి వరకు బ్లౌజ్ రాదండి, బ్లౌజ్ మార్కింగ్ చంక రాదు. అయితే దాన్ని కొంచెం జాయింట్ చేసుకొని ఉల్టాయించుకుందాము. లోపలికి వెళ్ళిపోతుంది, ఖర్చులలోకి వెళ్ళిపోతుంది ఆ క్లాత్ అనేది. ఇది మెయిన్ కింది పార్ట్ అండి. కింది పార్ట్ను కూడా నెక్ రౌండ్ ఉల్టాయించుకొని పైదానికి మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్లాత్లో జాయింట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఒక సైడు ఎక్స్ట్రా క్లాత్ కిందికి కట్ చేశాను, ఒక సైడ్ కట్ చేయలేను. ఈ విధంగా ఈ షేప్ దగ్గర నెక్కులు అపోజిట్ పెట్టుకొని కట్ వర్క్ షేప్ను మనం ఉల్టాయించుకోవాలి. ఉల్టాయించుకొని మళ్ళీ పైనుండి స్టిచ్ వేసుకొని తర్వాత ఈ విధంగా షేప్ వచ్చిందండి. పై 2 పీసులు ఉల్టాయించడం అయిపోయింది, కింది పీస్ మాత్రం స్టిచ్ చేయలేను. ఇప్పుడు చేసి చూపిస్తాను. తర్వాత ఈ విధంగా షేప్ వస్తుంది అనేది సింపుల్గా పెట్టుకోవచ్చండి. అయితే మనం పైది ఉల్టాయించుకున్నాం కానీ కిందిది ఉల్టాయించిన అవసరం లేదు, ఎందుకంటే అది లోపలికే వెళ్ళిపోతుందండి ఈ పీస్ అనేది. ఈ చిన్న పీస్ను ఇట్లా కొంచెం తీసేస్తున్నాను. ఇవి క్రాస్గా ఉంది కదా, స్ట్రేట్గా చేశాను. ఒక 1/2 ఇంచ్ తోటి తీసేసానండి. ఇప్పుడు ఇది మనం నెక్ మాత్రం కూడా ఉల్టాయించుకొని ఈ సైడ్వి ఉల్టాయించకుండా ఉండొచ్చు, కానీ నేను పూర్తిగా ఉల్టాయిస్తున్నాను. ఈ విధంగా ఉల్టాయించడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. కానీ 1 ఇంచ్ కాదండి, హైట్ 1.5 ఇంచులు హైట్ తీసుకోవాలి. అప్పుడు ఈ ఉల్టాయించిన దానికి పై ఉల్టాయించింది కింద ఉల్టాయించేసరికి కరెక్ట్గా హైట్ అయితే సరిపోతుంది. నాకైతే ఇప్పుడు సరిపోలేదు హైట్ ఈ సైడ్లకి, నేను దాన్ని మళ్ళీ తీసుకొని లోపలికి పెట్టేసుకున్నాను, సరిపోయింది. ఇప్పుడు చూడండి, నెక్ షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. కొత్త వారైనా ఈజీగా పెట్టుకోవచ్చండి ఈ డిజైను. ఈ వీడియో ఫాలో కండి. మీకు నచ్చితే లైక్